కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. 2 ఏళ్ల క్రితం దూదేడకొండ గ్రామానికి చెందినటువంటి తలారి కృష్ణమూర్తి నుంచి ₹10 వడ్డీతో ప్రవీణ్ కుమార్ లక్ష అప్పు తీసుకున్నాడు. 50,000 చెల్లించాడు. ఇంకా 50,000 చెల్లించాల్సి ఉంది. అయితే కృష్ణమూర్తికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ మునిలక్ష్మి కుమార్ రంగస్వామి, రంగన్న ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి అధికార పార్టీ నాయకుల సహకారంతో సీఐ జయన్న మీద ఒత్తిడి తెచ్చారు. ప్రవీణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ సానుభూతి పట్టు కావడంతో వాళ్ళు ఒత్తిడి పెంచారు. పైగా గతంలో కొంత చెల్లించినా కూడా మళ్ళీ అప్పు ఉన్నట్టుగా ప్రామిసరీ నోటు రాయించారు. మిగిలిన బాకీ 50,000 తనకిస్తే అప్పు ఇచ్చిన వారికి తాను ఇచ్చి సెటిల్ చేస్తాను సీఐ కొద్ది రోజుల కింద చెప్పారు. అలాగే పొలం అమ్మకానికి సంబంధించిన మరో అంశంలో కూడా ప్రవీణ్ కుమార్ వేరొకరికి ఇవ్వాల్సిన 1,00,000 నగదు, తలారి కృష్ణమూర్తికి ఇవ్వాల్సిన 50,000 మేము 31లోకి చెల్లించకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను పచ్చిబూతులు తిడుతూ బెదిరించారు. అంతేకాకుండా గతంలో జరిగిన ఇంటి గొడవలో ఎలాంటి విచారణ చేపట్టకుండా ప్రవీణ్ కుమార్ అతని భార్య మీద కేసు నమోదు చేశారు. జేఎం తండా హౌసర్కి చెందిన ఇద్దరి వద్ద చీటీ విషయమై రాసుకున్న ప్రామిసరీ నోటుకు బదులుగా పోలీస్ స్టేషన్లో మరో ప్రామిసరీ నోటు బలవంతంగా రాయించారు. ఇలా కక్షపూర్తంగా టార్గెట్ చేసి వేధిస్తున్నారని భరించలేక తాను పురుగు మందులు తాగినట్టు బాధితుడు ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు.